హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూస్తున్నారన్నమాట. మరి మన జీవితాల్లో కూడా కష్టాలు, బాధలు ఉంటాయి. మరి భయపడాల్సిన అవసరం లేదు. ఆయనలోకి చూడాలి అంటే వెలుగులోకి చూడాలన్నమాట. చీకటి అంటే కష్టాలు, బాధలు ఉంటాయి. చీకటిలో నడుస్తున్నారా? భయపడవాకండి, గొప్ప వెలుగును చూస్తున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం చూడాలి, ఆయన వెలుగును చూసి ఆయనలోకి రావాలన్నమాట. అంతేగాని మన కష్టాలు, బాధలు ఉన్నా కూడా వాటిల్లోనే అట్టానే ఉంటా, ఏంది బాధలు, ఈ కష్టాలు అనుకోకూడదు. కానీ కొంతమందికి అసలు వెలుగు ఉందనే తెలియదు. కాకపోతే కొంతమందికి తెలుసు వెలుగుందని. కాకపోతే ఆ వెలుగును చూస్తున్నారే కానీ వెలుగులోకి రావడం లేదనమాట. వెలుగులోకి వచ్చినట్లయితే మరి ఏ ఇబ్బంది ఉండదు. వెలుగులోకి అంటే ఆయన ప్రార్థన చేసుకుంటూ ఆయనకి ఇష్టానుసారమైన జీవితం జీవించినట్లయితే మన జీవితాల్లో ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా మరి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మన కష్టాలని, మన బాధలను తీరుస్తాడు. ఏ ఇబ్బంది లేకుండా సహాయం చేస్తాడు. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి కొన్ని అనివార్య కారణాల వలన మరి ఈరోజు వాగ్దానం లేట్ అయింది. మరి మళ్ళీ 14 జరగదు ఎట్లా? మరి రోజు మరి ఫేస్తోనే తీస్తాను వీడియో. మరి ఈరోజు తప్పక కొన్ని అనివార్య కారణాల వల్ల మరి వీడియో తీయడం లేట్ అయింది. మరి నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపా ఆశీస్సులు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.